వ్యాపారం కంటే తమకు విలువలే ముఖ్యమని టాటా గ్రూప్ మరొకసారి స్పష్టం చేసింది. 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ వ్యాపార దిగ్గజం వ్యక్తుల కన్నా వ్యవస్థే ముఖ్యమని గట్టిగా చెప్పింది. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్గా ఉన్న మిస్త్రీ తొలగింపు వెనుక ఇప్పుడిప్పుడే కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారంలో ఎదుగుదల కోసం విలువలు నమ్ముకున్న సూత్రాలతో రాజీ పడబోమని టాటా గ్రూప్ చెప్పకనే చెప్పింది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీ తొలగింపు వెనుక చాలా పరిణామాలే చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం నాటి బోర్డు సమావేశానికి సరిగ్గా 2 గంటల ముందే రతన్ టాటా ఈ సమావేశానికి వస్తున్నట్టు సైరస్ మిస్త్రీకి సమాచారం అందింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోరియా సరిగ్గా 2 గంటల ముందు సైరస్ మిస్త్రీని కలిశారు. మీటింగ్ ఎజెండాను సైరస్ మిస్త్రీ ముందు ఉంచారు. కొన్ని నిమిషాలకే మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్టు టాటా సన్స్ ప్రకటించింది. వాస్తవానికి సైరస్ మిస్త్రీపై కొన్ని నెలల క్రితం నుంచే బోర్డులో అసంతృప్తి మొదలైంది. ఆగస్టు 26న టాటా సన్స్ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్, టీవీఎస్ మోటార్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ను బోర్డులో నియమిస్తూ టాటా సన్స్ నిర్ణయం తీసుకుంది. మిస్త్రీ చైర్మన్గా ఉన్న టాటా సన్స్పై టాటా ట్రస్ట్ పట్టు చెదిరిపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాపార వర్గాలు అప్పట్లో భావించాయి. టాటా సన్స్లో దాదాపు 66% పైగా వాటాలు టాటా ట్రస్ట్లవి. టాటా సంస్థల వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు చెందిన వారసులకు చెందిన 2 ట్రస్ట్లకు ఈ మెజార్టీ షేర్ ఉంది. టాటా సన్స్లో అన్ని కంపెనీల్లో అతిపెద్ద వాటాదారు టాటా ట్రస్ట్. ప్రస్తుతం టాటా కుటుంబ సభ్యుల ఆధీనంలో ఈ ట్రస్టులు పనిచేస్తున్నాయి. డబ్బులు చెల్లించాల్సిన సమయంలో అంటే పేబ్యాక్ పరిస్థితుల్లో సైరస్ తీసుకున్న నిర్ణయం టాటా సన్స్ ఉన్నతాధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. టాటాలు సహా ప్రధాన వాటాదారుల అనుమతి లేకుండా వెల్స్పన్స్ సోలార్ సంస్థను కొనుగోలు చేయాలని మిస్త్రీ నిర్ణయం తీసుకున్నారు. ఎంతో కాలంగా వాటాదారులుగా ఉన్నవారికి తెలియకుండా నిర్ణయం తీసుకోవడం మిస్త్రీ పట్ల అసంతృప్తిని పెంచిందని భావిస్తున్నారు. 2011లో పగ్గాలు స్వీకరించినప్పుడు సైరస్ మిస్త్రీని చైర్మన్గా నియమించడం యువత విజయంగా అభివర్ణించారు రతన్ టాటా. అంతేకాదు తనదైన ముద్ర వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ 148 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థ విలువలను ధ్వంసం చేస్తున్నారనే ఘాటు విమర్శలను మిస్త్రీ ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల కిందటే మిస్త్రీ పట్ల రతన్ టాటా కాస్త ముభావంగా ఉండేవారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సైరస్ సొంత కంపెనీ షాపూర్జీ పళ్ళొంజీ 100 ఏళ్ల ఉత్సవానికి దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలంతా హాజరైనా రతన్ టాటా అక్కడ కనిపించలేదు. అదే సమయంలో ఆయన థాయ్ పెవిలియన్లో సైరస్ బంధువులతో కలిసి డిన్నర్లో పాల్గొన్నారు. షాపూర్జీ పళ్ళొంజీ శతాబ్ది ఉత్సవాల్లో రతన్ టాటా కనిపించకపోవడం పెద్ద డిస్కషన్కు దారితీసింది. వ్యాపార నిర్వహణలో టాటాల తీరు విభిన్నంగా ఉంటుంది. లాభాల కంటే కూడా సంస్థలో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. అయితే సైరస్ మిస్త్రీ వ్యవహార శైలి ఇందుకు విరుద్ధంగా సాగిందనే ఆరోపణలు ఉన్నాయి. విలువలే ప్రాణంగా సాగుతున్న కంపెనీ తీరుకు విరుద్ధంగా మిస్త్రీ వ్యవహరించారని టాటా సన్స్ భావించడమే మిస్త్రీ తొలగింపునకు దారితీసిందని సమాచారం. సైరస్ మిస్త్రీని తొలగించిన యాజమాన్యం టాటా బోర్డులో మరో 2కి స్థానం కల్పించింది. సంస్థలను నడపడంలో టాటాల తీరుకు మిస్త్రీల తీరుకు మధ్య తేడా కొట్టొచ్చినట్టుగా కనిపించింది. విలువలు, దృష్టికోణం, గ్రూపు సంస్థలకు మార్గనిర్దేశం విషయంలో టాటాలు అణువంతైన ప్రతిష్టకు భంగం రానియరు. 5 ఏళ్లుగా నిర్దేశించుకున్న లక్ష్యాలపై టాటాలకు మిస్త్రీ పంపిన లేఖలు పెద్దగా సంతృప్తినివ్వలేదు. టాటా సన్స్ చైర్మన్గా ఉన్న మిస్త్రీ టాటా ట్రస్ట్కు చెందిన వ్యక్తులు వేర్వేరుగా ఉండడంతో అంతరం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రతన్ టాటా టాటాల కుటుంబానికి చెందినవారు కాకపోయినప్పటికీ టాటా సన్స్లో ఆయన పెద్ద వాటాదారు. ఆ తర్వాతి కాలంలో ఆయన టాటాలకు వారసుడయ్యారు. విదేశాల్లో టాటాలకు చెందిన ఇండియన్ హోటల్స్ అమ్మకం, బ్రిటన్కు చెందిన ఉక్కు కార్యకలాపాలను విక్రయించడం టాటాలకు పెద్దగా నచ్చని వ్యవహారంగా భావిస్తున్నారు. గ్రూపుపై రుణభారం భారీగా ఉన్న పరిస్థితుల్లో కూడా రతన్ టాటా కంపెనీల సామర్థ్యాన్ని $100 బిలియన్ పెంచారు. బ్రిటన్లో ఉక్కు కార్యకలాపాలను మూసివేయడం షేర్ హోల్డర్లను బాధించిన అంశంగా పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన వ్యాపారంలో మౌలిక ఉద్దేశాలను ఈ నిర్ణయం దెబ్బతీసిందని చాలామంది భావించారు. నష్టాలు భరించవచ్చు, కానీ అమ్మడం సరికాదనే ధోరణి టాటాలదని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. డొకోమో వ్యవహారంలో న్యాయ పోరాటానికి మిస్త్రీ దిగడం ఇబ్బంది కలిగించిన వ్యవహారంగా పేర్కొంటున్నారు. భారత్లో పెట్టుబడికి ఎలాంటి భంగం రానివ్వబోమని గతంలో టాటా సన్స్ డొకోమోకు హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే కంపెనీ
కోర్టుల్లో సవాల్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. తరతరాలుగా నిలుపుకున్న టాటాల నమ్మకాన్ని ఈ నిర్ణయం వమ్ము చేసిందనే అభిప్రాయం గ్రూప్లో వ్యక్తమైంది. వోడాఫోన్తో చర్చలు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. రెండు గ్రూపులకు చెందిన ఉన్నతాధికారులు చర్చలు ప్రారంభించిన తర్వాత కూడా టాటా టెలికాం, వోడాఫోన్ మధ్య చర్చలు ఆగిపోవడం అసంతృప్తికి దారితీసింది. ఈ విషయంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ నితిన్ నోరియా, లార్డ్ కుమార్ భట్టాచార్య మెయిల్స్కు స్పందన లేకుండా పోయింది. టాటా మిస్త్రీ మధ్య విభేదాలకు సంబంధించే మొదట్లోనే సంకేతాలు వెలువడ్డాయి. 2014లో టాటాకు సన్నిహితుడైన ఇండియన్ హోటల్స్ ఎండీ రేమండ్ డిక్సన్ను మిస్త్రీ తొలగించి రాకేష్ సర్నన్ను నియమించారు. అతడిపై ఆరోపణలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. టాలెంటెడ్ పర్సన్ ఎంపిక చేసుకునే విషయంలో సైరస్ మిస్త్రీ సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మిస్త్రీ తీసుకున్న వ్యక్తులెవరూ కూడా స్ఫూర్తినిచ్చేవాళ్లు కాదనే ఆరోపణలున్నాయి. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జీఈసీ ఏర్పాటు ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. ఈ ఏర్పాటుపై టాటా సన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, జీఈసీ మరో పవర్ సెంటర్గా మారిందని టాటా సన్స్ మండిపడినట్లుగా సమాచారం. మిస్త్రీ ఐరిష్ సభ్యత్వం కూడా విమర్శలకు గురైంది. టాటా చైర్మన్గా ఐరిష్ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉన్నా ఆ పనిని మిస్త్రీ చేయలేదు. ఇక షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి పలు కాంట్రాక్టులు కట్టబెట్టడం కూడా ఆరోపణలకు ఛాన్స్ ఇచ్చింది. మొత్తం మీద ఈ 4 ఏళ్ల కాలంలో మిస్త్రీ తీరుతో అసంతృప్తికి గురైన టాటా సన్స్ సోమవారం నాటి బోర్డు మీటింగ్లో కఠిన నిర్ణయం తీసుకున్నారు. బోర్డు సభ్యులు ఇషాద్ హుస్సేన్, ఫరీదా ఖంబటా వ్యతిరేకించిన మిస్త్రీని చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే టాటా గ్రూప్ సీనియర్ ఉద్యోగులకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు వెళ్లిపోయాయి.